గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఏంటి అందరూ రెడీనా? చేశారా? సూర్య అన్నయ్య నా డ్రెస్ చిరిగిపోయింది. సూర్య అన్నయ్య నా మందులు కూడా అయిపోయినాయి. ఇదిగో నీకు కొత్త గౌను, ఇదిగో నీ మందులు. సూర్యన్నయ్య తనకి బట్టలు లేవని, నాకు జ్వరంగా ఉందని మా అవసరాలు ఎలా తెలుస్తున్నాయి చెప్పకముందే? రే, నాకు మీరు తప్ప ప్రపంచంలో ఎవరున్నారు? మీరే నా ప్రపంచం, మీరే నా జీవితం. మీ గురించి నేను తెలుసుకోకపోతే ఇంకెవరు తెలుసుకుంటారు? బాబుజీ, ఈ రోజుల్లో తండ్రి కొడుకులకి ఇప్పుడు పడటం లేదు. సొంత అన్నదమ్ముల మధ్య కూడా గొడవలు. కానీ నీ నిస్వార్థమైన మంచితనం నాకెక్కడ దొరుకుతుంది చెప్పు? నేను మీ దగ్గరే పెరిగాను బాబా. నేను కూడా ఒకప్పుడు వీళ్ళలాగే అనాథని. మీ పెంపకంలోనే బాబా మంచితనం, నలుగురికి సాయం చేయడం నేర్చుకున్నా. ఇప్పుడు నేను కూడా మీలాగే సాయం చేయాలనుకుంటున్నాను బాబా. ప్రాజెక్ట్ పూర్తి అవడానికి ఇంకెన్ని డేస్ పడుతుంది? ఫ్లాట్ బుక్ అయిపోయింది సార్. ఓకే, చెప్పండి సార్. ఫ్లాట్ కావాలా? ఫ్లాట్ కాదు, మొత్తం బిల్డింగ్ కావాలి సార్. 90% ఫ్లాట్ సేల్ అయిపోయాయి. 90% కాదు, మొత్తం పూర్తి బిల్డింగ్ కావాలి. 90% అమ్మేసామని చెప్తున్నాగా. ఈ రుద్ర ఎదురుగా బచ్చాగాళ్ళు మాట్లాడితే ఆ యముడికి కూడా నచ్చదు. ఫ్లాట్ అయినా బిల్డింగ్ అయినా నా చూపు పడిన ప్రతి చోటు నాది. ఈ రోజు నుంచి ఈ బిల్డింగ్ మొత్తం ఈ రుద్రాది. నోనో, ఈరోజు ఆఫీస్ అవర్లో వెళ్దాం, అర్థమైందా? నేను చూసుకుంటా. ఓకే. నమస్తే సార్. నమస్తే, కూర్చోండి. చెప్పండి, ఏం పని మీద వచ్చారు? సార్, రుద్ర నా ప్రాపర్టీ కబ్జా చేశాడు. నా మేనేజర్ని చంపేశాడు. మీరు బతికారుగా. ఈ టాపిక్ని ఇక్కడితో వదిలేసి ఇక నుంచి వాడితో గొడవపడ్డం మానేయండి. సార్, మీరు ఒక ఎస్పీ, మీ చేతిలో పవర్ ఉంది. అలాంటిది మీరు భయపడుతున్నారు ఎందుకు సార్? రుద్ర నుండి నా ఫ్యామిలీనే కాపాడుకోలేకపోయాను. నేను నిన్ను ఎలా కాపాడగలను? ఏం మాట్లాడుతున్నారు సార్? ఫస్ట్ ర్యాంక్ నాన్న. వెరీ గుడ్. కౌసల్య, అరే పార్టీకి టైం అవుతుంది, త్వరగా రా. ఆఫీస్కి రమ్మని చెప్పాను కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకెవరైనా అపాయింట్మెంట్ ఇచ్చినా, నేనెవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చినా ఆలస్యం చేయకుండా వెంటనే హాజరైపోతాను. నీకేదో క్లారిటీ కావాలన్నావంట, చెప్పు, ఏం క్లారిటీ కావాలో? ఏమండి, పదండి, నేను రెడీ అయ్యాను. ఐ లైక్ ఇట్. నీ భార్యనా?
మీ మంచి కోసమే చెప్తున్నాను. ఈ వ్యవహారం ఇక్కడితో వదిలేయండి. మీ చేతిలో పవర్ ఉంది. పవర్ ఉంచుకొని కూడా మీరు ఏం చేయలేకపోతున్నారు. నేనలా కాదు. నా డబ్బు పవర్తో వాణ్ణి అంతం చేస్తాను. వస్తాను. నేను నిన్ను చాలా ఆనందంగా చూసుకున్నాను. నీకోసం ఆ చందమామనైనా తెస్తా. చందమామ వద్దంటే 2-3 తాజ్మహల్లైనా కట్టా. ఏమంటావు? ఐ లవ్ యూ. అయ్యో ఎందుకు పక్కనరా చెప్పండి రా. అబ్బా అయ్యో అబ్బా అబ్బా వర్షాన్ని వదిలికి వెళ్ళకి వర్ష. అబ్బా అయ్యో అరే ఎందుకు పడుతున్నారా నన్ను చెప్పు చావట్రా. అబ్బా 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 అయ్యో అరే వదిలేండిరా. యు ఆర్ లక్కీ ఫెలో. నువ్వు బతికిపోయావు. లేదంటే వాడి ప్లేస్ లో నువ్వుండేవాడివి. ఇదిగో బాసు, నడి రోడ్లో పట్టుకుని అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తే మక్కెలు కొట్టుకుని ముద్దు పెట్టుకుంటుందా? పెద్దలు ఒక మాట చెప్పారు, ఏంట్రా అది? స్త్రీలని గౌరవించండి అని. అంటే ఇలా చూడు బాసు, ఇలాంటి ప్రేమ విషయాలని సీక్రెట్ గా మాట్లాడుకోవాలి. అరే వా, కరెక్టే రోయ్. నైస్, వెరీ వెరీ నైస్.
బతకబోయే రుద్ర మనుషులు. సూర్య సూర్య నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక అమ్మాయిని కావాలి అనుకున్నాను. కానీ మీ వాడు అనవసరంగా మధ్యలో వచ్చి ఆ అమ్మాయిని తన సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. వాడి సంగతి తేలుస్తా. మీ వాడికి ఫోన్ చేసి రమ్మను. హలో హలో సూర్య, చెప్పండి బాబా. నువ్వెక్కడున్నావు బాబు? ఆశ్రమంలో పిల్లలందరూ బాగున్నారు కదా? అందరూ బాగానే ఉన్నారు. మీరిప్పుడు ఎక్కడున్నారు బాబా? రుద్ర నన్ను పట్టుకొచ్చాడు. నేను క్షేమంగానే ఉన్నాను. ఓకే బాబా, నేను వస్తున్నాను. నాకు తెలుసు సూర్య, నువ్వు వచ్చి తీసుకెళ్తావని. ఏయ్, ఈ రుద్ర ఏమైనా మామూలుడా? వాడిక్కడికొచ్చి అలా నిన్ను తీసుకెళ్ళటానికి? ఈ రుద్ర ఒక పర్వతం. అవునా? పర్వతమా? నువ్వు పర్వతం అయితే వాడు హనుమంతుడు. వాడిక్కడికొచ్చి నిన్ను నీ వాళ్ళని నాశనం చేసి నన్ను తీసుకెళ్ళిపోతాడు. అవునా? రాని అది చూద్దాం. బచ్చాగల్లాగా ఉన్నావు, కానీ నీ గురించి ఈ ముసలోడు చాలా ఎక్కువ చెప్పాడే. బాబా ఏం చెప్పారో అది నిజమే. రండి బాబా. నేనొక బాద్షాని, సింహాన్ని కూడా. అందుకే జనాలు సన్మానాలతో పాటుగా సెల్యూట్లు కొడతారు. నేను బాద్షాని కాదు, సింహాన్ని కాదు, నేను అగ్నిని. టచ్ చేయకు, కాలిపోతాం. ఇది రుద్ర సామ్రాజ్యం. ఇక్కడికి రావటానికి పర్మిషన్ కావాలి, వెళ్ళటానికి పర్మిషన్ కావాలి. మరి నువ్వెవట్రా? నా పేరు బాబా ఏం చెప్పారు? సూర్య. సూర్యుడు ఎవ్వరి దగ్గర తల వంచడు. నువ్వెవడురా? ఈ సూర్యాన్ని ఆపాలంటే చేతిలో గన్ను కాదురా, గుండెల్లో దమ్ముండాలి. నీ బాబాని వదిలేస్తా, మరి ఆశ్రమంలో ఉన్న పిల్లల సంగతి? నువ్వు కూడా ఓ విషయం మర్చిపోతున్నావురా. ఒరే జఫా, స్కూల్ ఎప్పుడో వదిలేశారు కదా? పిల్లలు ఇంటికి వచ్చారో లేదో ఒకసారి ఫోన్ చేసి చూడు. హలో, సోనీ స్వీటీ స్కూల్ నుంచి వచ్చారా? పిల్లలు ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? అవును, రాలేదు. హలో హలో. ఎన్ని గొడవలు వచ్చినా వాటిని ఎదుర్కొంటాను నేను. నా అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాను నేను. ఎన్ని కష్టాలు ఎదురైనా వాటన్నిటినీ ఎదుర్కొని చివరికి నేనే గెలిచి తీరుతా. చూడు, పిల్లలు రారు, మేము వెళ్తేనే వాళ్ళు వస్తారు. చాయిస్ ఈజ్ యోర్స్. వెళ్ళాలా వద్దా బాబా?
రే సూర్య, ఎక్కడున్నాడు? అరే వాడేమన్నా చిన్న పిల్లాడా దాక్కోటానికి? వాడి పేరు సూర్య. ఎక్కడున్నాడు రా కుక్క? చూడు బాబు, ఈరోజు భూమి పూజ. కరెక్ట్ టైంలో కరెక్ట్ పని చేయటం వాడికి చిన్నప్పటి నుంచి అలవాటు. అవును, ఇప్పుడు వాడు భూమి పూజలో ఉంటాడు. ఈ రోజు వాడిని ఫినిష్ చేసి అప్పుడు నీ పని. కోడింగ్ అయిపోయింది. ఇక ఇప్పుడు నీ వంతు. రుద్ర, నువ్వు ప్రతిసారి చెప్తావు కదా, ఆస్తి అయినా అమ్మాయి అయినా దేని మీదైతే నీ కంటి చూపు పడుతుందో అదంతా నీ సొంతమని ఇప్పుడు చెప్తా విను. ఈ ఆస్తి ఇప్పుడు మాది. నన్ను భార్యను చేసుకోవాలనుకున్నావు కదా, కానీ ఇప్పుడు నేను సూర్య సొంతం. నువ్వు ఇచ్చే వార్నింగ్కి నేను భయపడిపోయి నా పద్ధతి మార్చుకుంటాను అనుకున్నావు కదా. నీ అన్నని ఎలా చంపానో వీడిని కూడా అలాగే చంపి చరిత్ర రాస్తా. నర్మీరా, నువ్వేంట్రా చరిత్ర రాసింది? చరిత్ర ఆల్రెడీ రాసేసి ఉంటుంది. ఏ ప్రజలనైతే నువ్వు పీక్కు తిన్నావో వాళ్ళ కళ్ళ ముందే నీ జీవితాన్ని, నీ చరిత్రని క్లోజ్ చేస్తాను. Hey!